హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ షాహీ చికెన్ కర్రీ. ముందుగా ఒక బౌల్లోకి 8 బాదం పప్పులు 8 జీడిపప్పులు వేసుకొని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. ఇవి నానిన తర్వాత బాదం పప్పులు పొట్టు ఒలుచుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది 1/2 కిలో చికెన్ అండి. మ్యారినేట్ చేసుకుందామండి. 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్ని బాగా కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లోకి చెక్క, లవంగాయలు, యాలకులు, షాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మసాలాలు ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందామండి. చికెన్లో నుంచి వచ్చిన వాటర్ ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే కారం 2 స్పూన్లు, 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే కర్రీ చూడటానికి మంచి కలర్తో బాగుంటుందండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మసాలాలు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. 1 కప్పు చిక్కటి పెరుగు వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని పెరుగు విరిగిపోకుండా మిక్స్ చేసుకోవాలండి. ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని గ్రైండ్ చేసుకుని వేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు పేస్ట్ వేసుకొని కర్రీని బాగా కలుపుకొని 1 గ్లాసు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలండి. కొంచెం కసూరి మేతి, గరం మసాలా వేసుకోవాలి. కర్రీ ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చిక్కటి గ్రేవీతో మన షాహీ చికెన్ కర్రీ రెడీ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.